సో గైస్ వర్షం పడుతుంది గైస్, అయినా సరే మేము డాన్స్ ప్రాక్టీస్ అయితే ఆపలా. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్విస్ట్ అనమాట షార్ట్. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 198 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ఇవాళ కూడా షూట్ ఏం లేదు, కొంచెం ఆలోచిస్తున్నా. అసలు 2 days నుంచి బుర్ర పని చేయట్లా, ఏం కంటెంట్ కూడా సరిగ్గా రావట్లా. సో ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అండ్ ఇప్పుడు దాకా ఆలోచించా కానీ ఒక ఐడియా రాలేదు. ఇప్పుడైతే నేను కొంచెం షార్ట్ సిరీస్లో ఎపిసోడ్స్ రాయడానికి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా 2 episodes రాద్దాం ఇవాళ కూడా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. సో ఒక దగ్గరికి వాళ్ళ 4 to 5 hours కూర్చున్నా కంటెంట్ కోసం, కానీ ఒక్క ఐడియా రాలా. ఇంకా ఏం రావట్లేదు కదా అని చెప్పి ఇంకా షార్ట్ సిరీస్ ఆలోచించడం స్టార్ట్ చేసా. ఇప్పుడైతే ఒక ఎపిసోడ్ లీడ్ వచ్చింది అనమాట, అది రాస్తా ఇప్పుడు స్టార్ట్ చేస్తా. అండ్ తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్. ఇవాళ అయితే రెగ్యులర్ వర్కే గైస్, కొంచెం మనకి వ్లాగ్స్లో కూడా కంటెంట్ ఎక్కువ రావట్లేదు. సో రోజు ఇలానే ఉండిద్దని మాత్రం అనుకోమాకండి, డెఫినెట్గా మంచి కంటెంట్ కూడా వచ్చింది వ్లాగ్స్లో కూడా. కొన్ని టైమ్స్ ఏమవుతాయంటే, అంటే డైలీ మనం వ్లాగ్స్ చేయాలి కాబట్టి మనం ఏవి ఫన్నీ జాయ్ఫుల్ వ్లాగ్స్ బయట తిరగడాలు అలాంటివి ఏం చేయం. సో మనది ఏంటంటే సినిమా వర్కే కాబట్టి సినిమా గురించే చేయాలి. సో దాని మీద కంటెంట్ ఎంత లాగుతున్నా ఈ ప్రజెంట్ డేస్ ఏంటంటే కొంచెం స్క్రిప్ట్ వర్క్ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. అదే బయట షూట్స్ ఏమైనా ఉంటే మంచి ఫన్ అంతా జనరేట్ అయ్యేది. బట్ త్వరలోనే మీకు మంచి కంటెంట్ అయితే వచ్చింది. సో ఇవాళ కూడా మనకి ఎంత వర్క్ అవ్వకపోయినా సరే ఏదో ఒక టాస్క్ అయితే మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. సో డల్గా ఉండకుండా మనం ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటూ వెళ్దాం. కంటెంట్ ఆలోచించా ఒక ఐడియా రాలేదు, బట్ చూద్దాం ఏమన్నా నైట్ కల్లా వస్తాయేమో. ప్రజెంట్ అయితే ఒక 2 episodes రాసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళిపోయి మన టీం వాళ్ళతో కూడా డిస్కస్ చేద్దాం ఏం చేద్దాం ఫ్యూచర్లో అని. సో ఇవాళ డే అయితే మొదలు పెట్టేద్దాం, లెట్స్ గో. సో గైస్ నన్ను రూమ్కి తీసుకువెళ్ళడానికి మన శ్రీకాంత్ బ్రో వచ్చాడనమాట. వద్దులే బ్రో నడుచుకుంటూ వచ్చేస్తా అన్న. లేదు బ్రో నువ్వు నడుచుకుంటూ రావడం చెప్పడం నీ పెద్దరికం, నేను రావడం నా అమాయకత్వం అన్నాడు. సో ఏం లేదు, వాళ్ళు ఏంటంటే ఏం జరిగిందంటే మన యశ్వంత్ ధోని బ్రో కొంచెం F1 కార్లు పిచ్చి అనమాట. ఫుల్ పిచ్చి. సో వెళ్ళనా బ్రో అల్లు సినిమాస్ దగ్గరికి వస్తుందంట, ఇవాళ ఈవినింగ్ 3కి వస్తుందంట అని చెప్పాడు. సో చూద్దాం బ్రో, మనం షూట్ ఏమైనా ఉంటే కుదరదు బ్రో, షూట్ లేకపోతే వెళ్దు కానీ నేను చెప్తానని చెప్పాను. సర్లే బ్రో నీ ఇష్టం బ్రో, షూట్ ఉంటే లైట్ అన్నాడు. మనోడి లక్ బాగుంది ఇవాళ, షూట్ లేదు, కంటెంట్ ఐడియా ఏం రాలేదు, ఆలోచించా కానీ చూద్దాం మనోడి రియాక్షన్ ఎలా ఉందో. F1 కార్ అంటే పిచ్చి అన్నాడు కదా, అసలు ఎలా అనిపించిందో మనోడికి. ఫస్ట్ టైం చూడటం మనోడు, ఫస్ట్ టైం బ్రో. చూద్దాం గైస్, మనల్ని అడిగి తెలుసుకుందాం, లెట్స్ గో. ఫస్ట్ టైం షూట్ అవ్వకపోతే హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు, అడుగుదాం అది కూడా. ధోని బ్రో ఏంటి F1 కార్ చూసా ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. అడిగా ఏమని డ్రైవింగ్ ఇవ్వమని. డ్రైవ్ అంటే నీ ల్యాప్ టైం రికార్డ్ ఎంత అంటే 1 minute 50 seconds అన్న. అలా నేను ఫోన్ చేసి చెప్పాలే మా షార్ట్ ఫిల్మ్ జరిగేటప్పుడు ఒకసారి కార్ డ్రైవ్ అంటే దానికి ఒక గీత పడితే ఏమైంది, దానికి F1 కార్ ఒక గీత పడితే ఏమైంది అంతే, కోట్లలో సంసారం. లైక్ గీతలు ఉన్నాయి దానికి. ఇప్పుడు టైర్ కు ఉన్నాయి బ్రో. ఉన్నాయా? టైర్ అంటే అది ఆల్రెడీ ల్యాప్ లో కొట్టింది కాబట్టి అది. అంటే ఎవరు వాడారు ఆ కారు? అంటే టాప్ ఆయన, టాప్ నంబర్ 1 4 time వరల్డ్ ఛాంపియన్. టైర్ కాస్ట్ ఎంత ఉండేది చెప్పలేం బ్రో, ఎగ్జాక్ట్గా తెలియదు కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అంతా. నువ్వు అలా హ్యాపీ ఫీల్ అయ్యావా? చాలా ఈ కంటెంట్ అవ్వలేదని హ్యాపీగా ఫీల్ అయ్యావా? కంటెంట్ అట్లే లేదు బ్రో, నేను చెప్పి కోరుకున్నావు కదా, నాకు ఒక ఐడియా కూడా రాలేదు వాళ్ళ. లాస్ట్కి నీకు ఫోన్ చేసినప్పుడు కూడా చూస్తా బ్రో నాకు 3 వెళ్తా అన్నారు. తర్వాత నువ్వు మళ్ళీ ఒక మాట అన్నావు బ్లాగ్లో చెప్పడానికి, తర్వాత సర్లే అని చెప్పి నేనే వెళ్ళా ఇంకా. ఓకే సో గైస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. డ్యాన్స్ ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ సెట్ అవుతుంది గైస్. నేను రాకముందే డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు వీళ్ళు, తొండి చేస్తున్నారు. మా వాడేమో ఫోన్ మాటతో డ్యాన్స్ చేస్తున్నాడు. చేస్తా బ్రో. ధోని ఏం చేస్తున్నావు? సో మన ధోనితో మాట్లాడే పని ఉందన్నమాట. శ్రీకాంత్ బ్రో సో యాక్చువల్లీ ఇప్పుడు మేము మనోళ్ళకి ఒక రీల్ నేర్పిస్తున్నా. రేపు మేము ఈరోజు ఏం వారం బ్రో? శుక్రవారం. ఇవాళ శుక్రవారం శని. ఈరోజు నేర్పిస్తా, కావాలంటే రేపు కూడా నేర్పిస్తా. సోమవారం మేము వీడియో పెడుతున్నాం. ఈరోజు నేర్పించే రీల్ స్టార్ట్ చేద్దాం. మేము ఖచ్చితంగా సోమవారం రీల్ ఖచ్చితంగా చేస్తాం గైస్, ఏదైనా సరే ఖచ్చితంగా. నేను మనోడికి కూడా చెప్పలా, డైరెక్ట్ లాగ్లో చెప్పా. మనోడు ఖచ్చితంగా అందరూ కలిసి చేద్దాం. అది కంపోజ్ చేస్తా ఇప్పుడు. రెడీ అవ్వరా? ఓకే రెడీ.
ఇప్పుడు కొత్త పాట? అవన్నీ మొన్నటిదా చేసినన్ని కొద్దిగా పక్కన పెట్టి ఇప్పుడు అది నేర్పిస్తా. ఇవాళ అదే ఫుల్ అది గట్టిగా చేయాలి బాగా. ఓకే డన్ డన్ హాఫ్ కౌంట్ ఐఎమ్ రెడీ. సో మీకు మీ అందరు చెప్పారు గైస్ మన వాళ్ళని ఒకసారి ఆ డ్యాన్స్ చూపిస్తా అని చెప్పి, ఆ వీడియోతో ఖచ్చితంగా మీకు నచ్చేలా చేపిస్తా. హాఫ్ కౌంట్ అయ్యింది కొద్దిగా మంచిగా చేసి. సో నా స్టైల్ అంటే నా ఫ్లేవర్ కొద్దిగా యాడ్ చేసి మనోడి స్టైల్ మిక్స్ చేసి చూపిస్తా. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. బ్రో ఓకే ఇవాళ గట్టి చేద్దాం. అది ఇప్పుడు ఇవాళ రేపు అదేనా? ఇది కంపోజ్ చేస్తాం, మీరు ప్రాక్టీస్ చేయాలి. రేపు Okay. కూడా చేయాలి. సరే, కుదిరితే మీకు ఇంట్రెస్ట్ ఆదివారం కూడా చేయాలి, ఎందుకంటే సోమవారం వేయాలి కాబట్టి. ఓకే డన్. 3 రోజులు ప్రాక్టీస్ చేస్తే కొంచెం మీకు స్టైల్ వచ్చిందని. ఓకే డన్ డన్ సూపర్. స్టార్ట్ చేద్దాం ఇంకా. చేద్దాం లెట్స్ గో. ఫస్ట్ 1 2 2 3 4 5 6 రౌండ్ గానా 7 8 రౌండ్ 8. నెక్స్ట్ 1 2 3 4 1 2 3 5 6 7 8. మరి సేమ్ అది 1 2 3 4 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 నెక్స్ట్ 1 2 3 1 2 3 4 5 6 7 8. రాజా Seven, go. 1 2 3 4 5 6 7 8. Malli. Ready? 5 6 7 go. 1 2 3 4 5 6 7 8. Malli. Ready? 5 6. సో గైస్ వర్షం పడుతుంది, కనిపిస్తే తప్పన పడుతుంది. కింద చూపి బ్రో, వర్షం పడుతుంది నిజంగా. నేను నీళ్ళు ఏమి ఇలా అంటే మామిడేసాను. సో వర్షం పడుతుంది గైస్, అయినా సరే మేము డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఆపలా. తుప్పర పడుతుంది. ఎంతసేపు చేసాం బ్రో? దాదాపు వల్ల గంట చేసామా? సో డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాకా నా సోలో పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు, నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు కదా. మీ అందరికి చూపిస్తా. డ్యాన్స్ ఇప్పుడు దాకా పోస్ట్ చేయలేదు బ్రో మెయిన్ పేజ్లో. సో ఈ మండే కానీ సండే కానీ మ్యాక్సిమం ఒక డ్యాన్స్ వీడియో అయితే పడిద్ది. స్టే ట్యూన్ గైస్, అందరూ వెయిట్ చేయండి. ఒక ఛాలెంజ్ ఇచ్చిండు అనమాట అందరికి. సో ఇప్పుడు మీరు 5 మంది కలిపి సండే రోజు డాన్స్ చేసి పోస్ట్ చేయాలి. అందరూ వేయాలి. చూద్దాం ఈసారి. అందరూ బెస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలనేది మా అది కూడా ఛాలెంజ్. నేను మధ్యలో ఉంటా. నా మెయిన్ పేజ్లో, నా ఇన్స్టాగ్రామ్ మెయిన్ పేజ్లో పోస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ డాన్స్ వీడియో నాది, మా టీంతో కలిసి వేది ఫస్ట్ డాన్స్ వీడియో. నేను మధ్యలో మంచిగా ప్రాక్టీస్ నేను మధ్యలో నువ్వు కాదు. సో ఎఫర్ట్స్ అన్ని మీకు కనిపిస్తాయి. అమ్మ ఏంటి వీళ్ళు యాక్టర్లా డాన్సర్లు అనుకుంటారు. యాక్టింగ్ ఆపి డాన్సింగ్ చేసుకోండి, మీ బతుకు అదే మంచిది అంటారు మీరు. సో అంత బాగా వేస్తాం. బ్రో చెప్పు బ్రో. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. సో మన స్వరూప్ బ్రో నేర్పించేది. సో ఒకసారి వర్షం చూపి బ్రో, పడుతుంది ఇప్పుడు చూడు. పైన పెట్టు సో గైస్ ఇవాళ అయితే ఎక్కువ కంటెంట్ ఏం చేయలేదు, లైక్ షూట్ ఏం చేయలేదు బ్రో. రేపు చేద్దాం. రేపు ఒక సినిమాకి వెళ్ళబోతున్నాను నేను మా తమ్ముడు. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తెచ్చి కంటెంట్ చేసి డాన్స్ ప్రాక్టీస్ కూడా చేసుకుందాం. అండ్ మన షార్ట్ సిరీస్లో 2 ఎపిసోడ్లు రాసా బ్రో. ఇంకో విషయం ఏంటంటే అది ట్విస్ట్ అనమాట. షార్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత చెప్తా, ఇప్పుడు వద్దులేండి. నేను చెప్తా, మనోడు చెప్తాడు. తెలుసా వానికప్పుడే. ఇప్పుడు దాకా గైస్ చాలా షార్ట్ సిరీస్ చూసుంటారు, కానీ మనది కొంచెం స్పెషల్ అవబోతుంది. దాంట్లో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కొన్ని పెట్టబోతున్నాను. సో షార్ట్ సిరీస్ కూడా ఇలా చేస్తారని ఇలా చేస్తాం మేము. షార్ట్ ఫిల్మ్కి అదే ఎఫర్ట్ పెట్టాము, షార్ట్ సిరీస్ కూడా అదే పెడతాం. సో డాన్స్ ఏమన్నప్పుడు వేయాలి, వెనక బ్లాగ్లో కాదు. సరే. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.